నెక్స్ట్ ఏజెస్ పైన ప్రాబ్లమ్స్ చూద్దాం. సో రేషియోస్, పార్ట్నర్షిప్స్, ఏజెస్ కూడా సేమ్ రేషియోస్ రిలేటెడ్. కాకపోతే ఇక్కడ ఏజెస్లో జస్ట్ కొన్ని చూద్దాం. సపోజ్ డిఫరెన్స్ బిట్వీన్ టూ మెంబర్స్ అట్ నౌ ఈజ్ 5 years అయితే ఆఫ్టర్ 10 years డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ ప్రజెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఏ అండ్ బి ఈజ్ 5 years. ఆఫ్టర్ 10 years డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్, సో డిఫరెన్స్ అనేది ఆఫ్టర్ 10 years అయినా బిలో, ఐ మీన్ సింపుల్. నీకు మీ బ్రదర్స్కి చూసుకుంటే కనుక ఇద్దరు బ్రదర్స్ మధ్య డిఫరెన్స్ ఏజ్ ఎంత ఉంటుందో 10 years తర్వాత అయినా, అది బర్త్ టైం అయినా లేదా 5 years ఆగు, ఏ కేసు తీసుకునే మనకేమవుతుంది డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటుంది, ఏం చేంజ్ కాదు. క్లియరా? సో అది మనకు కొంచెం కాన్షియస్గా చేసుకోవాలి. ఇంకోటి ఫైండ్ ఏజ్ అంటే అర్థం ఏమని, ఇక్కడ ఫైండ్ ఏజ్, ఫైండ్ ఏసీఏజ్, ఫైండ్ బీసీఏజ్ అంటే డిఫాల్ట్గా అడిగితే క్వశ్చన్కి అర్థం ఏమనంటే ప్రజెంట్ ఏజ్ అని. క్వశ్చన్లో కూడా ఏజ్ ఆఫ్ ఏ అని ఇస్తే అర్థం ఏమని ప్రజెంట్ ఏ అని డిఫాల్ట్గా ఉంటే. ఒకవేళ 5 years అగో ఏజ్ అంటే మెన్షన్ చేస్తాడు, 4 years ఆఫ్టర్ అంటే మెన్షన్ చేస్తాడు. వాట్ ఈస్ ఫైండ్ ది ఏజ్ అంటే అర్థం ఏజ్ ప్రజెంట్ ఏజ్ ఫైండ్ అవ్వాలి. ఫైండ్ ది ఫాదర్ ఏజ్ అంటే ఫాదర్స్ ఏజ్ ప్రజెంట్ ఏజ్ అనుకోమని, అదొకటి చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఫైండ్ ది ఏజ్ ఆఫ్టర్ 5 years లేదా 3 years అగో అని మెన్షన్ చేస్తేనే మనం ఆ కేసుకి వెళ్తాం. అదర్వైజ్ డిఫాల్ట్గా ఉంటే కేసు ఏమని అర్థం ప్రజెంట్ అని మెన్షన్ చేస్తున్నాడు. ఓకే, అదొక్కటి కాన్షియస్గా ఉండండి. ఇంకా నెక్స్ట్ సో క్వశ్చన్స్ ఏ టైప్లలో ఉంటాయంటే వెరీ జనరల్ క్వశ్చన్స్. అంటే ప్రజెంట్ ఇచ్చేసి ఫ్యూచర్లో ఎంత ఏజ్, ఏబి రేషియో ఇచ్చింట ఫ్యూచర్లో ఎవరు ఎంత రేషియో అని అడగచ్చు. లేదా పాస్ట్ ఇచ్చేసి ప్రజెంట్ ఎంత అనొచ్చు, లేదా ప్రజెంట్ ఇచ్చి పాస్ట్ ఎంత. ఈ మూడింటి మీద రిలేషన్ అవుతాయి. అంటే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ మూడిట్లో ఏదో ఒక టర్మ్ ఇచ్చేసి ఏదైనా అడగచ్చు, ఆ టైప్ ఉంటాయి. తర్వాత ఇంకొక టైప్ ఏంటంటే ప్రజెంట్ పాస్ట్ ఇచ్చేసాడు, ప్రజెంట్ పాస్ట్ ఇస్తాడు, ఫ్యూచర్లో ఎంత అని అడగచ్చు. లేదా పాస్ట్ ఫ్యూచర్ ఇచ్చేసి ప్రజెంట్ ఏజ్ ఎంత అని అయినా అడగచ్చు. లేదా ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఇచ్చేసి పాస్ట్లో ఎంత అని కూడా అడగచ్చు. 3 types ఆఫ్ కేసెస్ తీసుకుంటే ఇవి కాకోకుండా జనరల్ క్వశ్చన్స్, మీరు బయట నీ వయసు ఎంత అంటే జనరల్ చెప్తాడు మల్టిప్లైడ్ బై 5, దెన్ డివైడెడ్ బై 4, ఆఫ్టర్ దట్ యాడెడ్ టు 12, దెన్ సబ్ట్రాక్టెడ్ 4, యూ గెట్ మై ఏజ్. ఈ టైప్ జనరల్ క్వశ్చన్స్ అంటే సమ్ లాజికల్గా ఉంటాయి, సెంటెన్సెస్ని బేస్ చేసుకొని ఆ టైప్లలో చేస్తూ ఉంటాం. ఓకే, క్లియర్ అప్. సో నెక్స్ట్ చూద్దాం, ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇక్కడ కాన్సెప్ట్ ఏం లేదు, అంత క్లియర్. ఆప్షన్స్ని బేస్ చేసుకొని ఎక్కువ ఆన్సర్స్ చేయొచ్చు. ఆప్షన్స్ ద్వారా ఉండేటి ఉంటే అక్కడ చెప్తాను. లేదంటే చూద్దాం. నౌ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. కొంచెం యాక్టివ్గా ఫాస్ట్గా చేస్తే ఇంకా బెటర్. Sachin is younger than Rahul by 4 years. If their ages are in the respective ratio of 7:9, how old is Sachin? Direct answer చెప్పండి. Sachin is younger than Rahul by 4 years. సో వారి రేషియో ఏమన్నాడు, సచిన్ 7 అయితే రాహుల్ ఎంత 9. 7:9 రేషియో. డిఫరెన్స్ ఎంత ఉంది ఆ 2 partsకి ఏమన్నాడు 4 years యంగర్. సో 2 2s 4. సచిన్ ఏజ్ ఎంత అంటే 7 2s 14. సో ఆన్సర్ నన్ ఆఫ్ దిస్. కాన్ డిటర్మైన్డ్ కాదు, ఆన్సర్ వచ్చింది ఆప్షన్లో లేదు కాబట్టి నన్ ఆఫ్ దిస్. ఓకేనా? రాహుల్ ఏజ్ ఎంత 18 years. ఓకే, సో ఆప్షన్లో 18 ఉంది కాబట్టి మీరు మిస్టేక్ చేసి పెట్టేదానికి ఛాన్స్ ఉంది, 9 2s 18 అని చెప్పేసి. కానీ ఆన్సర్ 14 years. సచిన్ ఏజ్. క్లియరా? నౌ చెప్పండి ఆన్సర్. ది రేషియో బిట్వీన్ ది ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ P and Q ఈజ్ 6:7. ఇఫ్ Q ఈజ్ 4 years older than P, what will be the ratio of the ages of P and Q after 4 years? చెప్పండి. ఎస్ చూద్దాం ఫస్ట్. ప్రజెంట్ రేషియో అన్నాడు, PQ రేషియో ఎంత 6:7. Q ఈజ్ 4 years older than P. ఎంత ఉంది డిఫరెన్స్ ఇద్దరి మధ్య అంటే 1 partకు 4 years అయితే 6 4s ఏమవుతుంది 24. 7 4s ఎంత అవుతుంది
అంతేనా? అడిగింది ఏంది, వాట్ ఈస్ ది రేషియో ఆఫ్ పి అండ్ క్యూ ఆఫ్టర్ 4 years. 4 years తర్వాత ఏమవుతుంది వీళ్ళ ఏజ్? ఎస్, ఇద్దరు ఇంక్రీజ్ అవుతారు. వీడు 28 అయితే వీడు 32, 4 7s 4 8s. సో ఏ రేషియో ఎంత? 7:8. నన్ ఆఫ్ ది. ఓకే, ఈ టైప్ ఇంకొక రకంగా కూడా చేయొచ్చు. ఇక్కడ 4 years, ఇక్కడ 4 years అంటే గ్యాప్ 4 క్యాన్సిల్ అయితే ఎంత? 1. రెస్పెక్టివ్ రేషియో 6 1 పెరిగితే 7 అవుతుంది, 7 1 పెరిగితే 8 అవుతుంది, 7:8. ఆ టైప్ చెప్పొచ్చు. రైట్, ఓకే. మనకు షార్ట్ కట్స్ అవసరం లేదు. ఐ మీన్ అవి ఇంకా మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం, మనకు అంత అవసరం లేదు. ఐ మీన్ సపోజ్ అక్కడ 4 ఇక్కడ 8 ఉంది అనుకుందాం. ఎంత? 4 2s 8 అంటే ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 6 + 2 8, 7 + 2 8:9 అని డైరెక్ట్ చెప్పచ్చు ఆన్సర్స్. సో ఆ కేసెస్ ఉంటాయి, బట్ నో నీడ్. సో అయినా ఈజీగానే ఉంది. నెక్స్ట్ దీనికి చెప్పండి. రేషియో బిట్వీన్ ది ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ పి అండ్ క్యూ ఈజ్ 5:7 respectively. If the difference between Q's present age and P's age after 6 years is 2, what is the total of P's and Q's present ages? P's and Q's present ages. ఒక కేసు అయితే ఉంది. PQ ప్రజెంట్ ఏజెస్ రేషియో ఎంత అన్నాడు? 5:, అడిగింది ఏంది? P + Q అంతేనా అడిగింది ఏంది? P + Q. 5 + 7 ఎంత? ఏదంటే ఖచ్చితంగా నెంబర్లోనే కదండి అది. 12 మల్టిపుల్ ఏముంది ఆప్షన్స్లో? 52 కాదు, 56 కాదు, 48. యాక్చువల్గా అదే ఆన్సర్ పెట్టింది నేను ఎప్పుడు, ఈ రెండు లేకుంటే. సో నన్ను వాల్యూస్ ఉన్నాయి కాబట్టి, నన్ ఆఫ్ ది అబోవ్ ఉంది కాబట్టి అందుకు నేను చేస్తున్నా. అదర్వైజ్ 12 మల్టిపుల్ ఒకటే ఉంటే అదే ఆన్సర్. ఎందుకు? 5 + 7 12, 12 మల్టిపుల్ ఆన్సర్ అయింటుంది. రైట్, చేద్దాం జనరల్గా. సో PQ ఒకటి 5 అన్నాడు, ఇంకోటి 7 అన్నాడు. సపోజ్ ఒకటి 5x అనుకుందాం, ఇది 7x అనుకుందాం. ఆడేమన్నాడు? ఇఫ్ ది డిఫరెన్స్ బిట్వీన్ క్యూస్ ప్రజెంట్ ఏజ్, క్యూస్ ప్రజెంట్ ఏజ్ ఎంత? 7x ఏనా? అండ్ పీస్ ఏజ్ ఆఫ్టర్ 6 years. ఆఫ్టర్ 6 years పి ఎంత అవుతాడు? 5x + 6. 5x + 6. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమంట? 2 years అని వాడు ఇచ్చినాడు. 7x - 5x మైనస్ ఇంటూ ప్లస్ -6 = 2. 2x = 6 + 2 8. -6 అవుతుంది +6. 2 1s 2 4s. x వాల్యూ ఎంత? p + q ఏమవుతుంది? p + q. 5 + 7x 12x, నథింగ్ బట్ 12 × 4 48 years. రైట్, నన్ను ఉంది కాబట్టి నేను మీకోసం చేస్తున్నాను. నన్ను లేకుంటే నేను అసలు ఇంత చేయను. ఎందుకు? ఆప్షన్స్లో ఒకటే మల్టిపుల్ ఉంటే అదే ఆన్సర్, ఇంకా వేరేదైతే కంపల్సరీ. రైట్, P + Q ఏజ్ మస్ట్ బి మల్టిపుల్ ఆఫ్ 12 అనేది. ఒకవేళ ఓన్లీ P అడిగింటే ఏం చేసింది మనం? ఓన్లీ P ఏజ్ అడిగింటే ఏం చేస్తాం? 5 మల్టిపుల్. ఓన్లీ Q ఏజ్ అడిగింటే ఏం చేస్తాం? 7 మల్టిపుల్. అంతే. రైట్, ఉంటే ఆప్షన్లను వాడి చేస్తాం. క్లియర్? రైట్, అండ్ డౌట్ ఉంది ఇక్కడ. సో టోటల్ ఏజ్ అడుగుతున్నాడు. నెక్స్ట్, at present the ratio between the ages of Arun and Deepak is 4:3. After 6 years Arun's age will be 26 years. What is the age of Deepak at present? At note to happen answer. Deepak age at present. So Deepak age ante second ది 3 మల్టిపుల్ ఉండాలి. రైట్, ఇది తప్ప అన్ని 3 మల్టిపుల్సే. అంతేనా? ఇది కూడా 3 మల్టిపుల్లే ఎగ్జాక్ట్గా మాట్లాడితే. ఎందుకంటే 9 × 38 + 1 ఏమవుతుంది? 39/2 years. 3 × 13/2 అని వెళ్తాం. రైట్, యాక్చువల్గా అయితే. సో అన్నీ అది సార్ కరెక్ట్. ఆఫ్టర్ 6 years అరుణ్స్ ఏజ్ ఈజ్ 26. 6 years తర్వాత 26. ఇప్పుడు ఎంత? రైట్, వీడు 20. 4 5s 3 5s ఎంత? సో ఆన్సర్ అయిపోయింది. దీపక్ ఏజ్ అట్ ప్రజెంట్ ఎంత? అంతే కదా. సో మనం క్వశ్చన్ నీట్గా రిసీవ్ చేసుకుంటే ఆ 6 years ఆఫ్టర్ 26 మీన్స్ ప్రజెంట్ ఎంత? 20. 4కు 20 అయినప్పుడు 3 ఏమైతే 4 5s 20. సో 3 5s ఎంత? 15. మనకు కావాల్సిన దీపక్ ప్రజెంట్ ఏజ్. దీపక్ ఏజ్ ఆఫ్టర్ 5 years అంటే ఆన్సర్ 20. అంతే. రైట్, వాడు ఏ కదైనా అడగచ్చు. ఎస్, రిపీట్ చేయాల్సిన అవసరం ఉంటే అడగండి, రిపీట్ చేస్తాను. ఓకే, రైట్. నా ఆన్సర్ ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ x and y
are in the ratio 5:6 respectively. 7 years hence, the ratio will become 6:7 respectively. What is the present x present age in years? చెప్పండి. సో ప్రజెంట్ 5:6 అన్నాడు. 7 years ఆఫ్టర్ ఎంత అంటున్నాడు? 6:7 అన్నాడు. రైట్. ఈ గ్యాప్ చూద్దాం. 6 - 5 అంత, 7 - 6 ఎంత? అంటే ఇద్దరు ఈక్వల్గానే చేంజ్ అయినారా? ఎంత చేంజ్ అయినారు ఇద్దరు? ఆఫ్టర్ 7 years అన్నాడు. అంటే ఇద్దరు 7 years ఇంక్రీజ్ అయినాడు. రేషియోలో కూడా ఇది ఒక టర్మ్ పెరిగింది, ఇది ఒక టర్మ్ పెరిగింది. అంటే ఆ గ్యాప్ ఎంత ఉంది మనకు? 1 part. ఆ 1 partకి ఏమవుతుంది? 7 years. ఒకవేళ ఆ గ్యాప్ ఈక్వల్గా లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఈక్వల్ చేయడానికి ఎట్లా మల్టిప్లై చేస్తాం? రైట్. పైన వచ్చిన డిఫరెన్స్తో కింది దాన్ని, కింద వచ్చిన డిఫరెన్స్తో పైన, రేషియోస్లో డిస్కస్ చేసినాం కదా. సో అట్లా డిఫరెన్స్ చేసి ఆ ఈక్వల్ని బేస్ చేసుకున్నాం. 1 partకు 7 years. మనకి కావాల్సిన క్వశ్చన్ ఏంది? వాట్ ఈస్ ది ఎక్స్ ప్రజెంట్ ఏజ్ ఇన్ ఇయర్స్? ఎక్స్ ప్రజెంట్ ఏజ్ రైట్ 5ఏనా? 5కి ఎంత? 5 7s 35. సో 5 7s 35 years. రైట్. ఎక్స్ ప్రజెంట్ ఏజ్ రేషియో ఎంత ఉంది? 5 మల్టిపుల్ ఏమున్నాయి ఇక్కడ? ఇది కాదు, ఇది కాదు, ఓన్లీ ఏముంది? 35 ఒకటే. ఒకవేళ కన్క్లూడ్ రాలేదనుకుందాం, +7 చేస్తే దేని మల్టిపుల్ కావాలి? 6 మల్టిపుల్. 35 + 7 ఎంత? 42 అనే 6తో పోతుందే పోదా? 6 7s 40. సో ఆన్సర్ 35. వెరిఫై. రైట్. ఓకే. ఆప్షన్ వెరిఫై చేయొచ్చు, నో డౌట్. క్లియరా? ఏం డౌట్? ఆప్షన్ వెరిఫై ఏమన్నా మళ్ళీ చెప్పమంటే చెప్తాను. రైట్. ఓకే. 5 మల్టిపుల్ 7 యాడ్ చేసి ఏం కావాలి? 6 మల్టిపుల్ కావాలి. రైట్. ఓకే. నెక్స్ట్ వన్ చెప్పండి. Present ages of Sameer and Anand are in the ratio of 5:4. Sameer and Anand present ages are 5:4. 3 years hence, their ages will be 11:9. 3 years hence, after 3 years, their ratio is 11:9. What is the Anand present age? What is the Anand's present age? చెప్పండి. ఆనంద్స్ ప్రజెంట్ ఏజ్. ఆప్షన్స్ చేద్దాం ఫస్ట్, మళ్ళీ తర్వాత చూద్దాం. ఆనంద్ అంటే ఎవరు? సెకండ్ ఏముంది అంటే 4 మల్టిపుల్ కావాలి. ఆప్షన్లో 4 మల్టిపుల్ ఉన్నాయా లేవా? ఓకే. ఇది ఒకటి ఎలిమినేట్ అయింది, కానీ రెండిట్లో ఏదైనా వెళ్ళొచ్చు. రైట్. కాంట్ బి ఉంది కాబట్టి రైట్ చేస్తాము. బట్ ఆప్షన్ వెరిఫై ఎట్లా చేద్దాం అని. తర్వాత 3 years హెన్స్ అని చూడండి. అంటే 3 యాడ్ చేస్తే ఏం కావాలి? 9తో మల్టిపుల్ కావాలి. 9 మల్టిపుల్. 24 + 3 27, 9 మల్టిపుల్. బట్ 40 + 3 ఏమవుతుంది? 43 అనేది 9 మల్టిపుల్ కాదు. అంటే ఆన్సర్ ఏమవుతుంది? డెఫినెట్లీ. అర్థమైంది? సో ఇది ఆప్షన్ వెరిఫికేషన్. రైట్. ఓకే. ఆప్షన్ వెరిఫికేషన్ ఓకే. బట్ ప్రొసీజర్ అయితే ఎట్లా చేస్తాం? రైట్. సో కింద డిఫరెన్స్ ఎంత ఉంది మనకు? 2 ఉంది కాబట్టి పై దాన్ని ఏం చేస్తాం? 2తో మల్టిప్లై చేయడం వల్ల 5 2s 10, 4 2s 8 అయింది. రైట్. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి పైన డిఫరెన్స్ 1 ఉంది. సో 11:9 ఏం మల్టిప్లై చేయండి. ఎంత ఇంక్రీజ్ అయింది? 11 to 10, 9 to 8. డిఫరెన్స్ ఎంత ఉంది? ఆ 1 partకి వాడిచ్చింది అన్ని 3 years హెన్స్ అన్నాడు. ఆనంద్ ప్రజెంట్ ఏజ్ ఎంత పార్ట్? 8 partsకు 8 3s ఎంత? రైట్. ఆప్షన్ వెరిఫికేషన్కు దీనికి చాలా టైం పడుతుంది. మీకు డెఫినెట్గా మీకు ఎగ్జామ్లో నన్ ఆఫ్ ది అబౌవ్ కాన్ డిటర్మైండ్ అయితే ఉండవు. రైట్. కంపల్సరీ 4 వాల్యూస్ ఉంటాయి. రేరెస్ట్ ఆఫ్ ది రేర్ రావడం. సో 4 నెంబర్లు ఇచ్చినప్పుడు కంపల్సరీగా ఒక ఆప్షనే సాటిస్ఫై అవుతుంది మీకు. నేను గ్యారంటీ ఇస్తాను కంపల్సరీ. రైట్. ఓకేనా? ఏం డౌట్ ఉంది ఇక్కడ? క్లియర్. ఒక 2 మల్టిపుల్స్ అట్లాంటివి వస్తే తప్ప రిమైనింగ్ అన్ని కేసులలో ఒక ఆప్షనే సాటిస్ఫై అవుతుంది. రైట్. రేర్ కేసెస్, ఇంకా రేరెస్ట్ ఆఫ్ ది రేర్లో అట్లా. 6 years ago, ratio of the ages of Kunal and Sagar was 6:5. 4 years hence, ratio of their ages will be 11:10. What is Sagar's age at present?
వాట్ ఈజ్ సాగర్ సేజ్ అట్ ప్రజెంట్? నన్ ఆఫ్ దీనా? బాగా చూడండి, చూద్దాం. సాగర్ అంటే 5, ఇక్కడ 10, 5 10 కరెక్టే. ఎప్పుడు 5? ఎప్పుడు 5 అంటే ఇచ్చిన అడిగింది ఏంటంటే ప్రజెంట్ ఏజ్. ప్రజెంట్ ఏజ్లో 6 తీసేస్తే ఏం కావాలి? 5 మల్టిపుల్. దీంట్లోండి 6 తీసేస్తే 5 మల్టిపుల్ అయినా? ఓకే. దీంట్లోండి 6 తీసేస్తే 12 కాదు. దీంట్లోండి 6 తీసేస్తే 14 2 కాదు. మిగిలింది ఏముంది ఇక్కడ? 16లో 6 పోతే రైట్, ఓకే 5 మల్టిపుల్. 16కు +4 యాడ్ చేస్తే 20 10 మల్టిపుల్లా. సో ఆన్సర్ అర్థమైంది. ఆప్షన్ వెరిఫై ఎట్లా చేస్తాం అనేది రైట్. ప్రొసీజర్ కూడా ఈజీనే. 6 years అగో ఎంత? 6:5. 4 years ఆఫ్టర్ ఎంత? రైట్. ఇప్పుడు వీళ్ళిద్దరి గ్యాప్ ఎంత ఉంది చెప్పండి? రైట్, 10 years. 6 years అగో 4 years ఆఫ్టర్ అంటే టోటల్ గ్యాప్ ఎంత ఉంది? మనకు 10 years గ్యాప్ ఉంది. 10 yearsకు 6 + 5 11, 5 + 5 11 అంటే 5 parts ఉంది ఇక్కడ డిఫరెన్స్. ఆ 5 partsకు 10 years గ్యాప్ ఉంది. 5 partsకు 10 years గ్యాప్ ఉంది. సో 5 parts అంటే ఇదేనా? 6 years అగో 10 years. ప్రజెంట్ ఎంత? 6 years అగో 10, ఇప్పుడు ఎంత? 16. 10 + 6 16. ఒకవేళ 10 partsకు 5కి 10 అయితే 10కి ఏమవుతుంది? 20. 4 years hence 20, ఇప్పుడు ఎంత? 4 years hence 20, ఇప్పుడు ఎంత? రైట్, సేమ్ 16. 20 - 4 16. లేదా ఆప్షన్ వెరిఫై చెప్పే కదా. సో -6 చేస్తే 5 మల్టిపుల్ కావాలి, +4 చేస్తే 10 మల్టిపుల్ కావాలి. అట్లయినా మనం వెరిఫై చేయొచ్చు. ఎస్, క్లియరా? ఓకే, రైట్. నెక్స్ట్ వన్. ది రేషియో ఆఫ్ ది ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ 2 brothers is 1:2 and 5 years back the ratio was 1:3. What will be the ratio of their ages after 5 years? Right. The ratio of present ages of 2 brothers is 1:2 and 5 years back ratio was 1:3. What will be the ratio of their ages after 5 years? ప్రజెంట్ ఎంత అన్నాడు? 1:2 అంతేనా? 5 years బ్యాక్ ఎంత అన్నాడు? 1:3. అయితే మనకి కావాల్సింది ఆఫ్టర్ 5 years ఎంత? రైట్, ఆప్షనే లేదు. రైట్, 2:. ఎస్, ప్రొసీజర్. ఓకే, రైట్, ఓకే. డిఫరెన్స్ బేస్ చేసుకొని చేయొచ్చు. ఎంత ఉంది ఇక్కడ డిఫరెన్స్? 2 కదా, దీన్ని 3తో మల్టిప్లై చేయండి. వాల్యూ ఏమవుతుంది నీకు? ఇక్కడ డిఫరెన్స్ 1 ఉంది కాబట్టి 5 అట్లే రాస్తావు 1:3. ఇది మాత్రం 2:4. రైట్. 1 ఏమైంది? 2 అయింది. 3 ఏమైంది? ఎంత ఇంక్రీజ్ అయింది? 1 part. ఎన్ని ఇయర్స్కు? అంటే మళ్ళీ నెక్స్ట్ 5 years కూడా ఎంత ఇంక్రీజ్ అవుతుంది? అంటే 2 ఏమవుతుంది? 3 అవుతుంది. 4 ఏమవుతుంది? 3:5 ఇస్ ద ఆన్సర్. అర్థమైందా? సో మనం ఈ టైప్లో కూడా సాల్వ్ చేయొచ్చు. అవి ఏజ్ కనుక్కొని చేయొచ్చు. ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే రైట్, గ్యాప్ ఎంత ఉంది? 1 partకి 5 years, 5 2s 10, 5 4s 20, 10 20. 10 + 5 ఎంత అవుతుంది? మళ్ళీ 15. 20 + 5 ఎంత? 25. 15 25 రేషియో ఎంత? 3:5. దానికంటే చేసేచ్చు కదా డైరెక్ట్గా. 5 yearsకు 1 part పెరిగింది. నెక్స్ట్ 5 years కూడా ఏమవుతుంది? 1 part పెరుగుతుంది. అదే 10 years అయితే 2 parts, 3 రైట్. 15 years అయితే 3 parts. అట్లా యాడ్ చేస్తూ అవుతాం రేషియోస్ని. ఓకే, క్లియరా? రైట్. నెక్స్ట్ వన్ ఆన్సర్ చెప్పండి. ది రేషియో ఆఫ్ ది ఫాదర్స్ ఏజ్ టు హిజ్ సన్స్ ఏజ్ ఈజ్ 7:3. ది ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 756. రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 6 years విల్ బి. సో ఇది రాయడం ఎందుకంటే ప్రొడక్ట్ అన్నాడు. ప్రొడక్ట్ అన్నప్పుడు డైరెక్ట్ ఇయ్యం. సమ్ అంటే డైరెక్ట్ 2 యాడ్ చేసి, ప్రొడక్ట్ అంటే ఏం చేస్తాం? 7x ఒకటి 3x ఒకటి, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 756.
7 1s 7, 7 1s 7 0, 7 8s 56. Again 3 1s 3 3s 3 6. X square is equal to 36. X is equal to ఎంత 6. ఓకే 6 years. ఇప్పుడు 7x అంటే 7 into 6 42. 3x అంటే 3 into 6 18. అవి వారి ఏజెస్, ఫాదర్స్ ఏజ్ అండ్ సన్స్ ఏజ్. బట్ అడిగింది ఏంది, రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 6 years. రైట్. సో ఆఫ్టర్ 6 years అంటున్నాడు. సో ప్లస్ 6 యాడ్ చేస్తే 48, ప్లస్ 6 యాడ్ చేస్తే ఏమవుతుంది 24, 24 1s 24 2s. రేషియో ఏమవుతుంది మనకు. రైట్. ఒక కేసు చెప్పినాం గుర్తుందా, స్టార్టింగ్లో ఒకటి 4 years అని వచ్చింటే 4 4 క్యాన్సల్ 1 అని. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ అడిగింది ఏమని 6 6 క్యాన్సిల్ అయితే ఎంత 1 కదా. అంటే ముందు 7:3 ఉన్నది కదా, 1 యాడ్ చేయండి ఏమవుతుంది 8:4, 4 1s 4 2s. రేషియో ఎంత, ఈ వాల్యూ కనుక్కోవాలి. 6 వచ్చిన తర్వాత వాళ్ళ ఏజెస్ ఫైండ్ అవుట్ చేయకుండా డైరెక్ట్గా చెప్పచ్చు. ఒకవేళ ఇక్కడ 12 years అని అంటే ఏం చేసింది మనం, 6 2s 12 కాబట్టి 9 5. ఎస్ 9 5 అట్లా. సో ఆ కేసు కూడా చేయొచ్చు మనం. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ దో. ఓకే రైట్. ది ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ 3 persons ఆర్ ఇన్ ప్రపోర్షన్స్ 4:7:9. 8 years ago ది సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ వాజ్ 56. అయితే ఫైండ్ ప్రజెంట్ ఏజెస్. ఫైండ్ ప్రజెంట్ ఏజెస్. ఎస్ చెప్పండి ఆన్సర్. ఓకే 36. ఎస్. సో క్లియరా. సో ఏం లేదు, మనం ఏం చేస్తున్నాం, 8 years ago సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఎంత అన్నాడు. ఇప్పుడు ఎంత వాళ్ళ సమ్, ఎంతమంది ఉన్నారు, 3 members ఉన్నారు. 56. ఫస్ట్ వాడు 8 పెరిగింటాడు, సెకండ్ వాడు 8 పెరిగింటాడు, థర్డ్ వాడు కూడా. సో 56 + 24 ఏమవుతుంది 8 years ago 56. బట్ ప్రజెంట్ సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఎంత అయింది 80 అయింది. ఆ 80 అనేది ఎన్ని పార్ట్స్కు 4 + 7 + 9. 4 + 7 + 9, 13 + 7 20. 20 పార్ట్స్కి 80 అంటే 20 4s, 4 4s 16, 7 4s 28, రైట్, 9 4s 36. అది మనకు కావాల్సిన ఆన్సర్. రైట్. క్లియరా. సేనా డౌట్ ఏమైనా ఉందా. ఓకే నెక్స్ట్ వన్. అది ఆన్సర్ చెప్పండి. రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఎ మ్యాన్ అండ్ హిజ్ వైఫ్ 4:3. ఆఫ్టర్ 4 years దిస్ రేషియో విల్ బి 9:7. ఇఫ్ అట్ ది టైమ్ ఆఫ్ మ్యారేజ్ ది రేషియో వాజ్ 5:3, then how many years ago were they married? అంటే ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ సింపుల్ బట్ ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ అర్థమైంది కదా. చెప్పండి. రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఏ మ్యాన్ అండ్ హిజ్ వైఫ్ ఈజ్ 4:3 అంటే ఎప్పుడు, అది ఎప్పుడు డిఫాల్ట్ ఉంటే ఏమని అర్థం, ప్రజెంట్ మ్యాన్ అండ్ వైఫ్ ఏజెస్ ఎంత అన్నాడు 4:3 అంతనే ఇచ్చినట్లు. రైట్. ఓకే. అయితే ఆఫ్టర్ 4 years దిస్ రేషియో విల్ బి 9:7. ఒక 4 years తర్వాత ఏమైంది రేషియో 9:7 అయింది అన్నాడు. అయితే అట్ ది టైమ్ ఆఫ్ ది మ్యారేజ్ ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ మ్యారేజ్ జరిగినప్పుడు ఏమంటున్నాడు రేషియో 5:3. మ్యారేజ్ అంటే డెఫినెట్లీ ముందే జరిగింది. ఎందుకు ముందే జరిగింది అని చెప్తున్నా, హౌ మెనీ ఇయర్స్ అగో అంటున్నాడు కాబట్టి. సో ప్రజెంట్ కంటే ముందే మ్యారేజ్ జరిగింది, ఎప్పుడు తెలియదు 5:3. అయితే ఆ ఎప్పుడు జరిగింది అనేది ఇక్కడ క్వశ్చన్. ఆ మ్యారేజ్ ఎప్పుడు జరిగింది అనేదే నాకు క్వశ్చన్. చెప్తారా.
చెప్పగలరు అంటే ఈజీ చెప్పచ్చు. ఏదో ఒక దాన్ని బ్యాలెన్స్ చేయండి. రైట్. మ్యారేజ్ టైం నుండి ప్రజెంట్ కంటే ఇద్దరిది సేమ్ ఏజ్ పెరిగింటుంది కదా. ఇక్కడ కూడా 4 ఇయర్స్ అంటే ఇద్దరు 4 ఇయర్స్ పెరిగింటారు. ఈ డిఫరెన్స్ సేమ్ ఉందే. 5 - 4 1, 3 - 3 0, 9 - 4 5, 3 + 4. సో సింక్ కావడంలే. రెండు సేమ్ వచ్చేటట్టు చేయండి. ఎట్లా చేస్తావు చెప్పండి. డిఫరెన్స్ సేమ్ రావాలంటే ఏం చేయాలి? ఇంటూ 2, రైట్. 5 - 3 అయినా 2నే, 9 - 7 అయినా 2నే. ఏది తీసుకునే బేస్ ఓకే. 2 తీసుకున్నప్పుడు 4 2s ఎంత అవుతుంది? 8. 3 2s ఎంత? ఇప్పుడు పక్కన రాస్తాను అన్ని రేషియోస్, మీరు చెప్పచ్చు అనుకుంటా ఆన్సర్. మ్యారేజ్ టైంలో 5:3 రేషియో, ఇప్పుడు 8:6. 4 ఇయర్స్ ఆఫ్టర్ 9:7. ఎంత ఇంక్రీజ్ అయింది? 8 to 9. ఆ 1కి ఎన్ని ఇయర్స్? పెళ్ళి ఎప్పుడు జరిగింది? 8 - 5 3, 6 - 3 3, 12 ఇయర్స్, రైట్. సో ఇక్కడ ఈ డిఫరెన్స్ 1 పార్ట్, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది మనకు? 3 పార్ట్స్ ఉంది. 5 + 3 3 + 3. సో ఈ 1 పార్ట్కు 4 ఇయర్స్ అయితే 3 పార్ట్స్కి ఎంత? 12 ఇయర్స్. సో 12 ఇయర్స్ అగో దేర్ మ్యారేజ్ హ్యాపెండ్. సో 1 పార్ట్కు 4 ఇయర్స్ అయితే, సో 3 పార్ట్స్కి ఏమవుతుంది మనకు? 12 ఇయర్స్. అంతే. మనం వాళ్ళ ఏజెస్ ఎంత అవన్నీ ఫైండ్ అవుట్ చేసి చేయము, డైరెక్ట్గా చేస్తున్నాం అంతే. వాళ్ళ ఏజెస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, చేస్తే ఏమవుతుంది? 1 పార్ట్కు 4, 8 4s ఎంత? 8 4s ఎంత? 32, రైట్. 6 4s ఎంత? 24. వచ్చిన తర్వాత ఏం చేయాలి? నువ్వు ఆప్షన్ వెరిఫై చేయాలి. 8 సబ్ట్రాక్ట్ చేస్తావు, 5:3 వస్తుందా రాదా? రాదు, తీసేయి. 10 సబ్ట్రాక్ట్ చేస్తావు, వస్తుందా రాదా? రాదు. 12 సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుంది, అదే ఆన్సర్. దానికంటే మనం డైరెక్ట్గా చెప్పచ్చు. ఓకే, ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? రైట్. కొంచెం రైట్ క్వశ్చన్ మనకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఈ టైప్లో యూపీఎస్సి. కొంచెం మనకు రైట్ సమ్ చిన్న లాజికల్ బేస్డ్ క్వశ్చన్సే మనకు అడిగారు ఎక్కువ. క్లియరా? రైట్. నెక్స్ట్ వన్ చెప్పండి. రేషియో బిట్వీన్ ది school ages of Neelam and Shyam is 5:6 respectively. If the ratio between the 1/3 of Neelam and half of Shyam's age is 5:9, then what is the school age of Shyam? So answer చెప్పండి. Yeah, okay. I need answer. Okay, eliminate చేసి చేసినా ఓకే, నో ప్రాబ్లం. సో ఆన్సర్ ఫస్ట్ ఏమన్నాడు? నీలము శ్యాము రేషియో ఎంత అన్నాడు? 5:6 అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు? 1/3 ఆఫ్ నీలం ఈస్ట్ హాఫ్ ఆఫ్ షాన్ ఎంత అంటున్నాడు? 5:9. అంతేనా? ఎన్ని ఇయర్స్ తర్వాత ఏమన్నా ఇచ్చినాడా క్వశ్చన్లో? ఎన్ని ఇయర్స్ ముందు అని ఇచ్చినాడా? వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఇచ్చినాడా? ఏమి ఇకపోతే ఎట్లా చెప్తావు ఆన్సర్? కాన్ డిటర్మైండ్. ఏం లేదు అక్కడ. దీన్ని సాల్వ్ చేస్తే మళ్ళీ ఏమొస్తుంది? రేషియో వస్తుంది అంతే. నీకు ఏమవుతుంది నీకు చెప్పండి. రైట్. 1/3n బై 1/2s ఈజ్ ఈక్వల్ టు 5/9 అని అర్థము. ఈ 3 1 3 3 క్యాన్సిల్ చేస్తా, మళ్ళీ అవతలే పోతుంది, సేమ్ అయ్యే వాల్యూసే వస్తాయి. రైట్. 5:6 వస్తుంది. మళ్ళీ ఏమవుతుంది వాల్యూ? 5:6 వస్తుంది. అంటే వాడు ఇచ్చిన దాన్నే మళ్ళీ ఫామ్ మార్చి మళ్ళీ అదే ఇచ్చినాడు. డిఫరెన్స్ కానీ లేదు, ఆఫ్టర్ కానీ లేదు, బిఫోర్ కానీ లేదు. సో ఆన్సర్ ఏమవుతుంది? కాన్ డిటర్మైన్. డేటా సఫిషియన్సీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఇది బాగా యూజ్ అవుతుంది. ఇట్లా ఇచ్చి రైట్ 2 స్టేట్మెంట్స్ ఇట్లా ఇచ్చినా అనుకుందాం. ఆన్సర్ చెప్పండి ఇప్పుడు. ఓన్లీ 1 ఈజ్ సఫిషియంటా? ఓన్లీ 2 ఈజ్ సఫిషియంటా? బోత్ 1 and 2 సఫిషియంటా? రైట్. ఎయిదర్ 1 or 2నా? నెయిదర్ 1 or 2నా?
నేదర్ 1 నార్ 2. ఎందుకంటే రెండు తీసుకున్నా మనకు ఆన్సర్ అయితే రావడం లేదు. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కు ఈ టైప్ ఆఫ్ డేటా యూజ్ అవుతుంది. రైట్, నా ఆన్సర్ చెప్పండి ఫాస్ట్. Ratio between the present ages of A and B is 5:3 respectively. Ratio between A's age 4 years ago and B's age 4 years hence is 1:1. What is the ratio between A's age 4 years hence and B's age 4 years ago? క్వశ్చన్ అర్థమవుతుంది ఈజీగానే, రైట్. ఏం లేదా, అక్కడ హెన్స్ అగో అంటున్నాడు అంతే. సో ఆన్సర్ చెప్పండి. హెన్స్ అంటే ఆఫ్టర్, ఆల్రెడీ చేసినా కదా క్వశ్చన్స్. చెప్పండి. ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 5:3 అంటే 5x. ది రేషియో బిట్వీన్ ఏస్ ఏజ్ 4 years అగో ఎంత? ఇక్కడ ఏ బి ఉంది, ఏబి ప్రజెంట్ 5x 3x, 4 years అగో ఏ ఎంత అవుతుంది? ఇది దీన్ని బేస్ చేసుకొని 5x - 4, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది, బీసీఏజ్ 4 years హెన్స్ ఏమవుతుంది? 4x 3x + 4. ఇక్కడ ఎవరు క్లియరా? ఈ బోత్ ఏమన్నాడు, ఈ రెండు ఏమన్నాడు? 1:1 మీన్స్ బోత్ ఆర్ ఈక్వల్. అంటే 5x - 4 = 3x + 4. 5x - 3x = 4 + 4. 2x = 8 అయితే x1 2 1s 2 4s. x వాల్యూ ఎంత అవుతుంది నాకు? x వాల్యూ 4. అంటే అప్పుడు 5 4s 20, 3 4s ఎంత? 12. రైట్, ఓకే, ఈ పార్ట్ ఓకే. బట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ఏస్ ఏజ్ 4 years హెన్స్? 4 years హెన్స్ ఏ ఎంత అవుతుంది? 24. రైట్, ఇక్కడ రాసిన ఏస్ ఏజ్ 24 4 years హెన్స్. అండ్ బీస్ ఏజ్ 4 years అగా ఎంత అవుతుంది? 12 - 4 8. రైట్, 3:1. రైట్, 20 + 4 12 - 4 అడిగింది. సో 8 1s 8 3s, సో 3:1 అర్థం క్వశ్చన్. రైట్, సో ఇది మనకు ఇక్కడ మనం రైట్ క్వశ్చన్ నీట్గా అయితే అర్థమవుతుంది, బట్ ఆ సింక్ చేసుకోవాలి. ఇక్కడ 1:1 అని ఈకోకుండా 4 years హెన్స్ ఆర్ ఈక్వల్ అన్నా కూడా సేమేనా ఆన్సర్? ఆర్ ఈక్వల్ అన్నా కూడా సేమ్ ఇదే టైప్ అయ్యేది. సో 1:1 అన్నా సేమే, ఈక్వల్ అన్నా కూడా సేమ్. క్లియర్ క్వశ్చన్? రైట్, నెక్స్ట్ వన్. 3 years ago A was half of B in age. If the ratio of their present ages is 3:4, what will be the total of their present ages? Total of their present ages. చెప్పడానికి ఇంత టైం అవసరం లేదని నేను అనుకుంటున్నాను. 1:2, 2:4, 3:4 కరెక్టే. చెప్పండి. 2 parts 10 years, 1 part 5 years. What will be the total years? If the ratio of their present ages is ఎంత అడిగింది? ఏంది? టోటల్ ఆఫ్ దేర్ ప్రజెంట్. 3 + 4 ఎంత? 3 + 4 ఎంత? 7 మల్టిపుల్ ఉందా? ఆన్సర్ 7 మల్టిపుల్ లేదు, అదే ఆన్సర్. నన్ను చేయాలన్నా అంతా నేను ఇంకా చేయాలనుకుంటే మీరు చేసిన కరెక్ట్ అంతా. రైట్, సో 10 years అగో అన్నాడు కాబట్టి 1:2 హాఫ్ అంటే, సో ఇక్కడ 3:4 అయింది. ఈ గ్యాప్ ఎంత ఉంది ఇక్కడ? 1 + 2 3, 2 + 2 4 కాబట్టి 2 parts ఉంది. సో 2 partsకు 10 years అయితే 3 + 4 ఇద్దరిది కలిపితే 7కి ఎంత? 2 5s 10, 7 5s 35 కరెక్ట్ ఆన్సర్. బట్ ఆప్షన్స్లో లేదు.
రెండు 7 అయినప్పుడు 7 మల్టిపుల్ ఇవ్వాలి ఆన్సర్. 7 మల్టిపుల్ కాదంటే ఏమవుతుంది? నన్ ఆఫ్ దిస్. సో దానికి ఆప్షన్ వెరిఫికేషన్ చేసి మీరు ఏమీ డౌట్ పడాల్సిన అవసరం లేదు. కంపల్సరీ నన్ ఆఫ్ దిస్ ఆన్సర్ డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? ఏం డౌట్ ఉంది ఇక్కడ? ఓకే, నెక్స్ట్ వన్ చెప్పండి. A is 2 years older than B, who is twice as old as C. If the total ages of A, B, C be 27, then how old is B? A is 2 years older than B, right? B, who is twice as old as C. Suppose C X అనుకుంటే B ఎంత? B who is twice అన్నాడు అంటే ఏమవుతుంది? 2x. A ఎంత అవుతుంది చెప్పండి? బాగా చూడండి, 4x కాదు, ట్వైస్ అనలే ఇక్కడ. క్వశ్చన్ ఏమన్నాడు? 2 years ఓల్డర్ అంటే వీని కంటే రైట్ 2x + 2 ఇది యాక్చువల్ వాల్యూ. సో వీళ్ళ మొత్తం సమ్ ఎంత అన్నాడు? 27. సో 2 + 2 4 + 1 5x ఈక్వల్ టు 27 - 2. 5x ఈక్వల్ టు 25. x వాల్యూ ఈజ్ 5. కానీ క్వశ్చన్ x వాల్యూ కాదు కావాల్సింది. క్వశ్చన్ అడిగింది ఏంది? బీసీఏజ్ ఎంత? 2x, రైట్. 10. b ఈక్వల్ టు 2x కాబట్టి 2 × 5 10. రైట్. ఏజెస్లో చూస్తే రైట్ క్వశ్చన్ అయినా వస్తుంది మ్యాక్సిమం చూసుకుంటే, అబ్జర్వ్ చేసుకుంటే మనకైతే. సో ప్రీవియస్గా సో ఈజీగానే సాల్వ్ చేయొచ్చు. డౌట్ ఉందా? రాయలేం, రైట్. ఎందుకంటే ఇక్కడ మోర్ అంటున్నాడు కాబట్టి. మోర్ వేరు, అదేమైతే మనకు ట్వైస్ హౌ మెనీ టైమ్స్ వేరు. ఇక్కడ మోర్ అంటే యాడింగ్, 2 times 3 times అంటే మల్టిప్లికేషన్, అది తేడా. నెక్స్ట్ వన్ రైట్. ఏ మ్యాన్ ఈజ్ 24 years older than his son. In 2 years his age will be twice the age of his son. The present age of the son is. సో ఆన్సర్ చెప్పండి. మ్యాన్ ఈక్వల్ టు సన్ + 24, 2 years ఆఫ్టర్, అదంతా రాసుకొని చేయడం ఒక టైప్, అంతే కదా. జనరల్ ప్రొసీజర్ అయితే ఏం చేస్తావు? రైట్. మ్యాన్ ఈక్వల్ టు సన్ + 24, 2 years ఆఫ్టర్ అంటే మ్యాన్ ఎంత అవుతుంది ఏజ్? మ్యాన్ + 2 పెరిగింటాడు, రైట్. ఏమన్నాడు? ఇన్ 2 years హిజ్ ఏజ్ విల్ బి ట్వైస్ ది ఏజ్ ఆఫ్ హిజ్ సన్ అన్నాడు. సన్ కూడా ఏమంటాడు? s + 2 అయింటాడు. దీంట్లో ఏమంటుంది? ట్వైస్ అయింటుంది. ఈ రెండు ఈక్వేషన్స్, ఈ రెండింటిని సాల్వ్ చేస్తే అయిపోయి. లేదా ఈ m ప్లస్లో ఏం పెట్టచ్చు మనం? s + 24 + 2 ఈజ్ ఈక్వల్ టు 2s + 4, రైట్. 26 - 4 ఈజ్ ఈక్వల్ టు 2s - s. 22 ఈజ్ ఈక్వల్ టు s. సన్ ఏజ్ ఎంత? ఈక్వేషన్ రాసేది వచ్చిందా లేదా? మ్యాన్ ఏజ్ ఈక్వల్ టు 24 years older than సన్ మీన్ s + 24. 2 years ఆఫ్టర్ అంటే ఇన్ 2 years అన్నా కూడా అర్థం ఏమని? ఆఫ్టర్ అని అర్థం. మ్యాన్ 2 పెరుగుతాడు, సన్ ఆల్సో 2 పెరిగింటాడు. ఆ ఏజ్కు ట్వైస్, నాట్ సన్స్ ఏజ్ అంటే 2 years కాదు, s + 2కు ట్వైస్. అది ఇక్కడ మిస్ అవుతుంది. ఓకేనా? త్రూ ఆప్షన్స్ చేయలేమా? దీన్ని చేయొచ్చా చేయలేమా? త్రూ ఆప్షన్స్ నాట్ పాసిబుల్. ఓకే, చూద్దాం. రైట్, ఆ లాస్ట్ ఆప్షన్ తీసుకుందాం. సన్ ఏజ్ ఇప్పుడు 22 అనుకోండి. మ్యాన్ ఎంత ఎక్కువ ఉన్నాడు క్వశ్చన్లో? 24 years ఎక్కువ ఉన్నాడు. 22 + 24 ఎంత చెప్పండి మీరే? 40
6 46 అయింది. 2 years ఆఫ్టర్ ఎంత అవుతాడు వీడు? 24 అవుతాడు. 2 years ఆఫ్టర్ వీడు ఎంత అవుతాడు? డబల్ అయినాడా లేదా? అదే ఆన్సర్. ఆప్షన్ వెరిఫికేషన్ చేయొచ్చు, నో డౌట్. వేరేది తీసుకుంటే చేసుకోండి. 18 అనుకుంటే 18 వీడైతే ప్లస్ 24 చేస్తే 42. 2 years తర్వాత 20, వీడు 44. ఇది డబల్ లేదు, సో ఇది కాదు. అట్లా కూడా చేయొచ్చు. అర్థమైనా? మన థింకింగ్ రైట్ చేసే దాన్ని బట్టి ఆప్షన్ వెరిఫై కూడా చేయొచ్చు, నో డౌట్. ఈక్వేషన్ రాసి చేయొచ్చు, ఆప్షన్ వెరిఫికేషన్ కూడా చేయొచ్చు. సన్ ఏజ్ ఉంది, దానికి 24, 24 యాడ్ చేస్తే ఫాదర్ ఏజ్ వస్తుంది. ఫాదర్ ఏజ్ తర్వాత సన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇద్దరిని ఏం చేస్తాం? +2 చేసినాక ఏం కావాలి? సన్నుకు డబల్ అయితే ఆన్సర్, కాకపోతే కాదు. నాట్ ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ మూవ్ అవుతాం, నెక్స్ట్ ఆప్షన్ మూవ్ అవుతాం. అది సాల్వ్. రైట్, క్లియర్, ఓకే, డన్. సో ఆప్షన్ వెరిఫై చేయొచ్చు, నో డౌట్. నో ఆన్సర్. "18 years ago, a father was 3 times as old as his son. Now, the father is only twice as old as his son. Then the sum of the present ages of son and the father is." చెప్పండి ఆన్సర్. "18 years ago, a father was 3 times" అంటున్నాడు. సో 18 years బ్యాక్. సో ఫాదర్ 3 అయితే సన్ ఎంత? 1. నౌ ఫాదర్ ఈజ్ ఓన్లీ ట్వైస్. నౌ ప్రజెంట్ వచ్చేసరికి ఏమంటున్నాడు? నౌ ఓన్లీ ట్వైస్ అన్నాడు. రెండు బ్యాలెన్స్లో లేవు, డిఫరెన్స్. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 0 ఉంది. ఎస్, ఓకే. ఇక్కడ 1 కాబట్టి దీన్ని అట్లే రాస్తున్నాం, 3:1. దీన్ని మాత్రం ఏం చేస్తాం? ఇంటూ 2 చేస్తున్నాం. ఎందుకు చేస్తాను ఇంటూ 2? పైన డిఫరెన్స్ ఏముంది? 2 ఉంది. సో 4:2 అయింది. ఇప్పుడు చెప్పండి డిఫరెన్స్ ఎంత ఉంది? ఎస్, 1 part 18 years గ్యాప్. రైట్, 1 part 18 years. అడిగింది క్వశ్చన్ ఏంది? ప్రజెంట్ ఏజెస్, సమ్ ఆఫ్ ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ సన్ అండ్ ఫాదర్. 4 + 2 6. సో 6 పార్ట్స్కి ఏమవుతుంది? 1 × 18, 6 × 18 ఎంత? 108 years. క్లియరా? డౌట్ ఉంది ఏమన్నా? ఓకే, సో సింపుల్. సో ఆల్మోస్ట్ ఫాస్ట్, ఫ్యూచర్ అన్ని క్వశ్చన్స్ చేస్తూ వచ్చినాం. రైట్, నా ఆన్సర్ చెప్పండి. ఏ పర్సన్స్ ప్రజెంట్ ఏజ్ ఈజ్ 2/5 ఆఫ్ ది ఏజ్ ఆఫ్ హిజ్ మదర్. ఆఫ్టర్ 8 years he will be 1/2 of the age of his mother. How old is the mother at present? రైట్, నాకు 5 secondsలో ఆన్సర్ చెప్పొచ్చు ఆ క్వశ్చన్. ఎట్లా? "2/5 of the age of his mothers." 2/5 ఆఫ్ మదర్ అంటున్నాడు. అంటే మదర్ ఏజ్ ఖచ్చితంగా ఏమై ఉండాలి? 5 మల్టిపుల్. అడిగేది కూడా మదర్ ఏజే. దట్స్ ఇట్. మిగతా అంతా చేసి చేయాల్సిన అవసరం లేదు. ఎస్, చేస్తే చేయండి, నో ప్రాబ్లం. 2:5. 1/2 అంటే మళ్ళీ మల్టిప్లై చేయాలన్నా? పైన 3 ఉంది కాబట్టి 3తో చేస్తే 3:6, పైన 2:5. ఈ డిఫరెన్స్ ఎంత ఉంది మనకు? 1 పార్ట్కు వాడిచ్చింది ఎన్ని ఇయర్స్? 8 5s 40. ఎట్లా చేసినా ఓకే, రైట్. కానీ మనం మల్టిపుల్స్, డివిజిబుల్స్ రూల్స్ను అప్లై చేస్తా పోతాం. 2/5 అని అడిగింది ఏంది క్వశ్చన్లో? మదర్ ఏజ్. మదర్ ఏజ్ అట్ ప్రజెంట్, అది కూడా అట్ ప్రజెంట్ కంపల్సరీ మదర్ ఏజ్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 5 కావాలి. మల్టిపుల్ ఆఫ్ 5 ఒకటే ఉంది ఆన్సర్, అదే ఆన్సర్. ఇంకా నేను వేరేదంతా చేసి టైం వేస్ట్ చేయను. సో రైట్, కొంచెం స్మార్ట్గా థింక్ చేసి ఆన్సర్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుతాం. రైట్, నా ఆన్సర్. 1 year ago, Pramila was 4 times as old as her daughter Sakshi. 6 years hence,
Pramila's age will be exceed her daughter's age by 9 years. అయితే ది రేషియో ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ప్రమీలా అండ్ హర్ డాటర్. చెప్పండి. 1 year ago రేషియో ఎంత అంట ప్రమీలాకు అండ్ డాటర్కు 4 times అంటున్నాడు. అంటే 4:1 సాక్షి కంటే. 6 years హెన్స్, రైట్, ఇది ప్రజెంట్. 6 years హెన్స్ ఎంత అన్నాడు? రైట్, ప్రమీలా ఏజ్ విల్ ఎక్సీడ్ హర్ డాటర్స్ ఏజ్ బై 9 years. సో ప్రమీలా సాక్షి ఎంత తెలియదు కానీ డిఫరెన్స్ ఎంత అంటున్నాడు? రైట్, సాక్షి కంటే 9 years పెద్ద అంటున్నాడు. ఆఫ్టర్ 6 years డిఫరెన్స్ 9 years అయితే ప్రజెంట్ ఎంత డిఫరెన్స్? రైట్, బ్రదర్స్ డిఫరెన్స్ అట్ ది బర్త్ సేమే, అట్ ది రైట్ 10 years తర్వాత 20 years తర్వాత అయినా డిఫరెన్స్ అనేది సేమ్ అని అదే డిస్కస్ చేసింది. వాడు ఇచ్చిన పాయింట్ సెకండ్ అదేనా, డాటర్స్ ఏజ్ బై 9 years. డాటర్ కంటే 9 years ఎక్స్ట్రా ఉంది అంటే కంపల్సరీ ఇక్కడ 9 years ఎక్స్ట్రా అంటే ఇక్కడ కూడా డాటర్ కంటే 9 years ఎక్స్ట్రా, డాటర్ కంటే 9 years ఎక్స్ట్రా. సో ఈ డిఫరెన్స్ ఎంత ఉంది? 4 - 1 3 partsకు 9 years అంటే 3 3s. ఓకేనా? ప్రమీల 4 partsకు 4 3s 12, సాక్షి 1 partకు 1 3s 3 years. సో 12 3 ఏది 1 year ago. ఇప్పుడు ఎంత చెప్పండి? 1 year ago 12, 13 4. సో దట్స్ ఇస్ ఆన్సర్. అర్థం కాకుండా అడగండి, రిపీట్ చేస్తారు. రైట్, సింపుల్. సో మనకు ఇక్కడ కన్ఫ్యూజ్ ఏం చేశారంటే రైట్ రేషియో లేదు కదా, హౌ మెనీ టైమ్స్ లేదు కదా అనేది మిస్ అవుతున్నారు. కానీ ఎక్సీడ్స్ 9 years అంటే ఏమని డిఫరెన్స్ ఆఫ్టర్ 10 years అయినా బిఫోర్ 10 years అయినా ఎప్పుడైనా కంపల్సరీగా ప్రజెంట్ అయినా అన్ని డిఫరెన్స్ అనేది ఆల్వేస్ సేమ్. ఆ పాయింట్ నువ్వు రిసీవ్ చేసుకొని సాల్వ్ చేస్తావు. రైట్, ఓకే, దీని ఆన్సర్ చెప్పండి చేసి. Q is as much younger than R as he is older than T. If the sum of the ages of R and T is 50 years, what is definitely difference between R and Q's years? చెప్పండి ఆన్సర్. సో ఫస్ట్ వాడు ఇచ్చిన కేసు చూద్దాం. అయితే క్యూ రైట్, ఈ క్వశ్చన్లో క్యూస్ ఏజ్ ఎంత? ఆన్సర్ చెప్పండి. సరే, డేటా ఇన్అడిక్వేట్ అన్నాం. ఓకే, క్యూ ఏజ్ ఎంత? ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు క్యూ ఏజ్ కూడా చెప్పలేము. ఓకే, రైట్, చూద్దాం, సాల్వ్ చేద్దాం. క్యూ ఈజ్ యాజ్ మచ్ యంగర్ దాన్ ఆర్ యాజ్ హీ ఈజ్ ఓల్డర్ దాన్. క్యూ ఆర్ కంటే చిన్నవాడు, టీ కంటే పెద్దవాడు. రెండు డిఫరెన్స్ ఏమన్నాడు? సేమ్. అంటే ఆర్ మైనస్ క్యూ ఈక్వల్స్ టు క్యూ మైనస్ టీ ఈక్వలా? ఆ టీ ఇతలకు వచ్చింది అనుకుందాం. ఆర్ ప్లస్ టీ ఈజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ క్యూ. ఆర్ ప్లస్ టీ ఈక్వల్ టు ఎంత? 2Q అవుతుంది. ఇది ఈక్వేషన్ వాడు ఇచ్చిన దానికి. సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఆర్ అండ్ టీ ఎంత అన్నాడు? ఇది 50 అయితే క్యూ ఎంత అవుతుంది? మరి క్యూ డేటా ఇన్అడిక్వేట్ అంటున్నా. రైట్, సో అడిగిన క్వశ్చన్కు డేటా ఇన్అడిక్వేట్. అడిగింది ఏంది? వాట్ ఈస్ డెఫినెట్లీ డిఫరెన్స్ బిట్వీన్ ది ఆర్ అండ్ క్యూ. ఆర్ అండ్ క్యూ డెఫినెట్లీ డిఫరెన్స్ ఎంత అంటే చెప్పలేం, ఎందుకంటే రెండు సేమ్ కాబట్టి. 1 కావచ్చు, 2 కావచ్చు, 10 కావచ్చు, 50 కావచ్చు, 100 కావచ్చు. సో మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం. బట్ డెఫినెట్లీ క్యూసిఎస్ మస్ట్ బి 25 ఉంటుంది. రైట్, ఎగ్జాక్ట్గా చెప్పచ్చు. క్లియరా? ఏం డౌట్ ఉందా? రైట్, నౌ సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ హిజ్ సన్ ఈజ్ 45 years. 5 years ago ది ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఏజ్ వాజ్ 34. ది ఏజెస్ ఆఫ్ సన్ అండ్ ఫాదర్ ఆర్ రెస్పెక్టివ్లీ. చెప్పండి, ఎట్లా చేద్దాం? ఎస్, ఆప్షన్స్ వెరిఫై చేద్దాం. 6 and 39 ప్రజెంట్. 6 + 39 45 కాదా? రైట్, అన్నీ 45 అయినాయి ఆప్షన్స్. ఒక లాస్ట్ ఆప్షన్ కూడా అన్నీ 45 ఉన్నాయి. నెక్స్ట్ ఆప్షన్ ఇద్దాం. 5 years ago 6 - 5 ఎంత? 39 - 5 ఎంత?
దేర్ ప్రోడక్ట్ ఈజ్ ఎంత అన్నాడు క్వశ్చన్లో, వచ్చింది కూడా ఇక్కడ ఎంత, అదే ఆన్సర్. రైట్, ఇంకా వేరే డౌట్ ఏం లేదు. మీకు డౌట్ ఉంటే వేరే చెక్ చేసుకోండి. రైట్, క్లియర్ చేయాలని ఏమన్నా ఇంకా? ఎస్, ఓకే ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ చదవడంలోనే ఇక్కడ మనకు మెయిన్, క్వశ్చన్ చదివి దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నాం అనేదే ఇంపార్టెంట్. రాజన్ గాట్ మ్యారీడ్ 8 years ago. His present age is 6/5 times his age at the time of his marriage. Rajan's sister was 10 years younger to him at the time of his marriage. The age of Rajan's sister is. చెప్పండి, క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ అర్థమైందా లేదా ఫస్ట్? రైట్, రాజన్ మ్యారీడ్ 8 years అగో. సో ఇక్కడ ప్రజెంట్ గురించి మాట్లాడుతున్నాం అనుకుందాం. ఒక 8 years అగో ఏమైంది, రాజన్కు మ్యారేజ్ జరిగింది. హిజ్ ప్రజెంట్ ఏజ్ ఈజ్ 6/5 times హిజ్ ఏజ్ అట్ ది టైమ్ ఆఫ్ హిజ్ మ్యారేజ్. మ్యారేజ్ అప్పుడు ఇక్కడ మ్యారేజ్ జరిగింది, మ్యారేజ్ అప్పుడు 5 అయితే ఇప్పుడు ఎంత, అంతేనా పడిచింది. ప్రజెంట్ ఏజ్ ఈజ్ 6/5. మ్యారేజ్ జరిగినప్పుడు తక్కువ ఉంటుంది, ఇప్పుడు ఎక్కువ అయింది. మ్యారేజ్ జరిగినప్పుడు 5 ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, 6. రైట్, ఇంకా డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు మీరు. ఈ గ్యాప్ ఎంత ఉంది, 1 partకి 8 years అంటే 8 5s ఎంత, మ్యారేజ్ జరిగినప్పుడు 40 years, ప్రజెంట్ ఎంత 8 6 48 years అనేది ఒక స్టెప్లో మనకు క్లారిటీగా తెలిసిపోయింది అక్కడ. నెక్స్ట్, రాజన్స్ సిస్టర్ వాజ్ 10 years younger to him at the time of his marriage. At the time of his marriage 10 years younger అంటున్నాడు, అంటే ఏమంటది 40 - 10 30. ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాజన్స్ సిస్టర్, రైట్ 38. మ్యారేజ్ అప్పుడైనా ఎప్పుడైనా సరే నీకు కంపల్సరీ డిఫరెన్స్ ఏముంటుంది, సేమ్ ఉంటుంది. సో 48 - 10 38. సో ఆన్సర్ ఈస్ 38 years. ఏం డౌట్ ఉందా? రైట్, రాజన్స్ సిస్టర్ ఏజ్ అట్ ది టైమ్ ఆఫ్ హిజ్ మ్యారేజ్ 30 years. ఆ క్వశ్చన్ అది కూడా అడగచ్చు. ఓకే, ఇక్కడ ఏమన్నాడు, ది ఏజ్ ఆఫ్ రాజన్స్ సిస్టర్ అంటే మనం ఏం తీసుకుంటాం, డిఫాల్ట్గా అడిగినాడు కాబట్టి ప్రజెంట్ ఏజ్ ఆన్సర్ చేస్తాం. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్ అర్థమైంది కదా? ఓకే, నా ఆన్సర్ చెప్పండి. Father is aged 3 times more than his son Ronit. After 8 years, he would be 2.5 times of Ronit's age. After further 8 years, how many times would he be of Ronit's age? అదే క్వశ్చన్. చెప్పండి, 2 times. షూరా? Every of the year, ఎవరీ 8 years ki half reduce అయింది. హాఫ్ 8 yearsకి హాఫ్ రెడ్యూస్ అయిందా? షూరా? ఫస్ట్ రేషియో చెప్పండి. 3:1. క్వశ్చన్ చదవండి ఇప్పుడు మళ్ళీ. ఏదన్నా పాయింట్ కనబడడం లేదా? ఫాదర్ ఈజ్ ఏజ్డ్ 3 times మోర్ దాన్ అంటే అర్థం ఏమని, 4:1, నాట్ 3 times. 3 times, రైట్. రోనిత్ 1 అయితే ఫాదరు ఆ 1 కంటే 3 times మోర్ అని అర్థం. 1 + 3 4:1. ఎప్పుడు అది పక్కన రాస్తాను. ఈ 4:1 అనేది ఎప్పుడు, రైట్, ఫాదర్ ఏజ్డ్ అంటే ప్రజెంట్, అది ప్రజెంట్ గురించి. తర్వాత 8 years ఆఫ్టర్ ఏమన్నాడు, 2.5 times. సో 2.5 times అయినాడు. అయితే ఫర్దర్ 8 years ఆఫ్టర్ ఎంత అన్నాడు. ఇప్పుడు చెప్పండి, 3 అని తీసుకొని హాఫ్ అన్నా, ఇప్పుడు 4 అని కదా. ఇప్పుడు ఆన్సర్ చెప్పగలుగుతా? రైట్, డిఫరెన్స్ సేమే ఇక్కడ, బట్ ఈ రెండు బ్యాలెన్స్ ఉన్నాయా లేదా అది చూసుకోండి మీరు, ఆడికే తేడా తెలుస్తుంది. ఇక్కడ పక్కన రాద్దామా, ఇది 4:1. ఓకే, ఈ వాల్యూ ఏమవుతుంది మనకు
5/2:1 క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఈజీగా చెప్పచ్చు. ఎంత పెరిగింది? 8 ఇయర్స్కి 1 పెరిగింది. నెక్స్ట్ 8 ఇయర్స్ కూడా ఎంత పెరుగుతుంది? అంటే 5 + 1 ఏమవుతుంది? 6. 2 + 1 3 1s 3 2s. రేషియో ఎంత? 2:1 అంటే ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. అది క్వశ్చన్. ఓకేనా? రైట్. 1:4 అది ఫస్ట్ కేసు, నాట్ 1:3 కాదు. ఫాదర్ రైట్. మెయిన్ ఇంపార్టెంట్ మోర్ అది చూసుకోండి. 20% ఎఫిషియన్సీ అంటే 100లో 20నే రాసుకుంటాం. బట్ 20% మోర్ అంటే ఏం రాసాం? 100 + 20 ఎట్లయితే రాసాం అక్కడ ఈజీగా రాస్తావు. 20% ప్రాఫిట్ అంటే ఎక్స్ట్రా యాడ్ చేస్తావు. కానీ ఇక్కడ ఏజెస్లో రేషియోస్లో కంపారిజన్ వచ్చినప్పుడు 2 టైమ్స్ అంటే 2, 3 టైమ్స్ అంటే 3 తీసుకుంటాం. 2 టైమ్స్ మోర్ అన్నప్పుడు 1 యాడ్ చేయాలి. అది మిస్ అవుతారు. సో ఒక్కటి జాగ్రత్తగా చూసుకోండి క్వశ్చన్. రైట్. క్లియరా? చెప్పండి. ఏ ఫాదర్ said to his son, I was as old as you are at the time of your birth. If the father's age is 38 years now, the son's age 5 years back is. చెప్పండి. క్వశ్చన్ అర్థమైందే? ఐ వాస్ యాజ్ ఓల్డ్ యాజ్ యు ఆర్ అట్ ప్రజెంట్. నువ్వు ఎప్పుడు ఎంత ఉన్నావో నేను నువ్వు పుట్టినప్పుడు అంతే ఉన్నా. అప్పుడు 5 అయితే ఇప్పుడు 5 అంటే టోటల్ డబుల్ అయినట్లేనా? అంతే కదా. అప్పుడు 10 అయితే ఇప్పుడు 10 20 అయినట్లు అంతే కదా. సో అయితే అట్ ది టైమ్ ఆఫ్ యువర్ బర్త్ అన్నాడు. ఇఫ్ ది ఫాదర్స్ ఏజ్ ఇస్ 38 అన్నాడు. 38 ఇప్పుడు అంటే అప్పుడు సగం ఉండింటుంది. అంటే వాడు పుట్టినప్పుడు ఎంత ఉంటుంది ఏజ్? 19 ఇయర్స్. అట్ ది టైమ్ ఆఫ్ హిస్ బర్త్ 19. ఈ 19 ఇయర్స్లో వాని ఏజ్ ఎంత ఉంటుంది? 99 ఉంటుంది. 5 ఇయర్స్ అగో వాని ఏజ్ ఎంత అవుతుంది? ఆ క్వశ్చన్ బ్రేక్ చేసుకోవడం. సో నువ్వు పుట్టినప్పుడుతో పోలిస్తే నువ్వు ఇప్పుడు ఎంత ఉన్నావు అంతే ఉన్నా. అంటే ఇప్పుడు వాని ఏజ్ ప్లస్ వాడు పుట్టినప్పుడు ఏజ్ 2 ఈక్వల్. ఫాదర్ ఏజ్ ఆ 2 యాడ్ చేస్తే ఏమైంది? ఫాదర్స్ ప్రజెంట్ ఏజ్ వచ్చింది. అంటే డబల్ అయింది. దీంట్లో సగం అనేది అట్ ది టైమ్ ఆఫ్ హిస్ బర్త్. అంటే ఆ 90నే సన్ ప్రజెంట్ ఏజ్. 5 ఇయర్స్ బ్యాక్ ఎంత అంటే 14 ఇయర్స్. రాయాలన్నా ఏమైనా? జస్ట్ ఎనఫ్. ఓకే. మీరు క్లియర్ అయితే నో ప్రాబ్లం. రైట్. నౌ ఆన్సర్ చెప్పండి. Sneha's age is 1/6 of their father's age. Sneha's father's age will be twice of Vimal's age after 10 years. If Vimal's 8th birthday was celebrated 2 years before, then what is Sneha's present age? Right answer. Try చేయండి. ఎంత? సో ఆన్సర్ క్వశ్చన్ అర్థమైందా? ఫస్ట్ డేటా రాద్దాం. స్నేహాస్ ఏజ్ ఈజ్ 1/6 ఆఫ్ ఫాదర్స్ ఏజ్. స్నేహ ఈక్వల్ టు 1/6 ఆఫ్ ఫాదర్ ఏజ్. అంతేనా? స్నేహాస్ ఫాదర్స్ ఏజ్ ఎఫ్ అనుకున్నాను ఇక్కడ. ఆ ఎఫ్ ఏమంటున్నాడు? విల్ బి ట్వైస్ ఆఫ్ విమల్స్ ఏజ్ ఆఫ్టర్ 10 ఇయర్స్. ఆఫ్టర్ 10 ఇయర్స్ స్నేహ ఫాదర్ కూడా ఏమవుతాడు? 10 ఇంక్రీజ్ అవుతాడు. అంటే ఫాదర్ ప్లస్ 10 అయింటాడు. విమల్ కూడా ఎంత అయింటాడు? 10 ఇంక్రీజ్ అయింటాడు. ఈ విమల్ 10 కంటే ఎంత ఎక్కువ ఉంది అన్నాడు? ఇచ్చిన స్టేట్మెంట్ అర్థమైందా? స్నేహాస్ ఫాదర్స్ ఏజ్ విల్ బి ట్వైస్ ఆఫ్ విమల్స్ ఏజ్ ఆఫ్టర్ 10 ఇయర్స్. 10 ఇయర్స్ ఆఫ్టర్ ఫాదర్ 10 ఇంక్రీజ్ అవుతాడు, విమల్ 10 ఇంక్రీజ్ అవుతాడు. ఆ విమల్ పెరిగిన 10లో దానికి ట్వైస్ అన్నాడు. అది వాడు ఇచ్చిన డేట్. ఇంకొకటి ఇచ్చాడు తర్వాత. విమల్స్ 8th బర్త్డే వాజ్ సెలబ్రేటెడ్ 2 ఇయర్స్ బిఫోర్. అంటే ఇప్పుడు ఎంత విమల్స్ ఏజ్? 10. రైట్. సింపుల్. 2 ఇయర్స్ బిఫోర్ 8th బర్త్డే. ప్రజెంట్ ఎంత? 10. అంటే విమల్స్ వి ఎంత అవుతుంది? 10. క్లియర్. ఎఫ్ ప్లస్ 10 ఈక్వల్స్ టు వి 10. 10 ప్లస్ 10
1 ఓకే రాసుకోవాలంటే 2 ఇంటూ 10 ప్లస్ 10 ఎట్లా వచ్చిందంటే ఇది విమల్స్ బర్త్ 2 ఇయర్స్ అగో 8 అన్నాడు అంటే విమల్ ఏమవుతుంది 10 ఇయర్స్ అవుతాడు సో ఎఫ్ ప్లస్ 10 ఈక్వల్స్ టు 40 ఫాదర్ ఏజ్ ఈక్వల్ టు 40 మైనస్ 10 30 వాడిన క్వశ్చన్ ఏంది వాట్ ఈజ్ స్నేహాస్ ప్రజెంట్ ఏజ్ ఫాదర్ ఏజ్ 30 స్నేహాస్ ప్రజెంట్ ఏజ్ ఎంత 1/6 ఆఫ్ 30 ఆన్సర్ 5 ఇయర్స్ ఓకేనా సో క్లియర్ ఇది రైట్ ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్ ఇది రైట్ అబ్జర్వ్ చేస్తుంది మీకు ఓకే రైట్ అర్థమవుతాయినా క్వశ్చన్స్ ఓకే రైట్ రైట్ దీని ఆన్సర్ చెప్పండి రైట్ వెరీ జనరల్ క్వశ్చన్ రైట్ మీరే ఆన్సర్ చేసి చెప్పండి చదవండి ఆన్సర్ చేయండి క్వశ్చన్ ఫాస్ట్ రైట్ అయిపోయిందా క్వశ్చన్ చదివేది అయిపోయింది ఏమంటున్నాడు ఇఫ్ 6 ఇయర్స్ ఆర్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ గగన్ గగన్ ఏజ్ ఎంతో తెలియదు జీ అందాం దాంట్లోనే ఎంత సబ్ట్రాక్ట్ చేయమన్నాడు అంటే ఇంతేనా ఒకసారి అబ్జర్వ్ చేయండి బాగా నీట్గా అండ్ ది రిమైండర్ ఈజ్ డివైడెడ్ బై 18 రైట్ సో చేసిన 6 ఇయర్స్ సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత దీన్ని ఏం చేయమంటున్నాడు డివైడెడ్ బై రైట్ 18తో డివిజన్ చేయమన్నాడు అంటే రిమైండర్ మీన్ మిగిలిన వాల్యూ ఎంతైతే ఉందో ఆ వాల్యూని 18తో డివిజన్ చేయమన్నాడు చేసిన డివైడెడ్ బై 18 దెన్ అప్పుడు ఏమైందన్నాడు ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ హిజ్ గ్రాండ్ సన్ అనూప్ ఈజ్ అప్టైన్డ్ ఈ వాల్యూ ఎవరికి ఈక్వల్ అంటున్నాడు అనూప్ ఈక్వల్ అని వాడే ఇచ్చినాడు అయితే ఇఫ్ అనూప్ ఈజ్ 2 ఇయర్స్ యంగర్ టు మదన్ హూజ్ ఏజ్ ఈజ్ రైట్ మదన్ ఏజ్ 5 ఇయర్స్ అనూప్ ఏజ్ ఎంత బాగా చూడండి 2 ఇయర్స్ యంగర్ అన్నాడు సో 3 ఇయర్స్ నాట్ 7 3 ఇయర్స్ ఇంకా ఇక్కడ అయితే గగన్స్ ప్రజెంట్ ఏజ్ ఎంత ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేనప్ప జీ మైనస్ 6 ఈక్వల్స్ టు 18 ఇంటూ 3 అవుతుంది 54 జీ ఈక్వల్ టు 54 ప్లస్ 6 ఎంత రైట్ క్వశ్చన్ వెరీ సింపుల్ కాకపోతే మనం రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సబ్ట్రాక్టెడ్ డివైడెడ్ బై అంటేనే ఇది మన అది కాదు అవుట్ ఆఫ్ జోన్ అనే మైండ్ సెట్ వస్తుంది క్వశ్చన్ రైట్ సింపుల్గానే ఉంది కదా రైట్ ఏమన్నా డౌట్ ఉంది క్లియర్ ఓకేనా రైట్ నెక్స్ట్ వన్ చేయండి ఆయేషాస్ ఫాదర్ వాజ్ 38 years of age when she was born while her mother was 36 years old when her brother 4 years younger to her was born. What is the difference between the ages of her parents? 6 years. Right. So, వాళ్ళ ఏజెస్ కూడా చెప్పండి 40 to 36. Correct. Ayesha's father was 38 years of age when she was born. ఆయేషా బార్న్ అయ్యే టయానికి ఫాదర్ ఏజ్ ఎంత 38 years అంతేనా వాడు ఇచ్చిన కేసు తర్వాత వైల్ హర్ మదర్ వాజ్ 36 years ఎప్పుడంట వెన్ హర్ బ్రదర్ 4 years యంగర్ టు హర్ వాజ్ బర్న్ ఆమె కంటే 4 years యంగర్ అంటే ఆఫ్టరా బిఫోరా బాగా చెప్పండి క్వశ్చన్ బాగా అట్నే అనుకుంటారు యంగర్ అంటే నేను మా తమ్ముడు నాకంటే యంగర్ అంటే ఆఫ్టర్ బార్న్ అంటే రైట్ అక్కడే సో ఆఫ్టర్ 4 years అంతేనా ఆయేషాస్ బ్రదర్ బార్న్ అయినాడు ఈ టైంకు మదర్ ఏజ్ ఎంత అన్నాడు 36 years అన్నాడు సో వీడేమంత అవుతాడు 42 అయింటాడు సో డిఫరెన్స్ బిట్వీన్ హర్ పేరెంట్స్ అంటే 6 years అంతే ఆ ఒక్క పాయింట్ జరిగిస్తే నాకు ఇంకా మిగతా అంతా ఏం లేదు క్లియరా డౌట్ ఉందేమన్నా సింపుల్ కదా నెక్స్ట్ వన్ చెప్పండి
మై బ్రదర్ ఈజ్ 3 years ఎల్డర్ టు మీ. మై ఫాదర్ వాజ్ 28 years of age when my sister was born, while my mother was 26 years of age when I was born. If my sister was 4 years of age when my brother was born, what was the age of my mother, so my father and mother respectively when brother was born, when my brother was born? Shy question. Right answer is చెప్పండి. క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నా. మై బ్రదర్ ఈజ్ 3 years ఎల్డర్ టు మీ. రైట్, ఇక్కడ నేను మై బ్రదర్ 3 years అంటే 3 years బిఫోర్ అనే ఎల్డర్ అంటే క్లియరా? 3 years బిఫోర్ మాట్లాడేది. మై బ్రదర్ ఈజ్ 3 years ఎల్డర్ టు మీ. మై ఫాదర్ వాజ్ 28 years ఆఫ్ ఏజ్ వెన్ మై సిస్టర్ బార్న్. రైట్, మై సిస్టర్ బార్న్. వైల్ మై మదర్ వాజ్ 26 years ఆఫ్ ఏజ్ వెన్ ఐ వాజ్ బార్న్. రైట్, ఇక్కడ నేను మాట్లాడినప్పుడు, నేను బార్న్ అయినప్పుడు వచ్చేసరికి మై మదర్ ఏజ్ ఎంత అన్నాడు? 26 years. అదైతే క్లియర్. ఓకే, మై ఎల్డర్ బ్రదర్కి వచ్చేసరికి ఏమవుతుంది? 3 years ముందు కాబట్టి 23 years అయింటుంది. 3 years అగో కాబట్టి 23 years అయింటుంది. అంతేనా? రైట్, ఓకే. సో వెన్ మై సిస్టర్ వాజ్ బార్న్ 26 years ఆఫ్ ఏజ్, సారీ, వైల్ మై మదర్ వాజ్ 26 years ఆఫ్ ఏజ్ వెన్ ఐ వాజ్ బార్న్. ఆప్షన్ ఎస్. క్వశ్చన్ ఏమన్నాడు? వాట్ వాజ్ ది ఏజ్ ఆఫ్ మై ఫాదర్ అండ్ మై బ్రదర్ వాజ్. ఓకే, ఏమి ఏజా? 23, అది ఒకటి ఉంది. ఓకే, రైట్, గుడ్, వెరీ గుడ్. ఆప్షన్ వెరిఫై ఈజీగా. సో మై బ్రదర్ ఎంత? 23 అంటున్నది మదరు. సో డైరెక్ట్ ఆన్సర్. రైట్, ఓకే. క్వశ్చన్ చూద్దాం మిగతాది. ఎస్, క్లియర్ అయిపోయింది ఆన్సర్ అయితే. 23 ఒకటే ఉంది కాబట్టి అదే ఆన్సర్. రైట్, తర్వాత ఇఫ్ మై సిస్టర్ వాజ్ 4 years ఆఫ్ ఏజ్ వెన్ మై బ్రదర్ వాజ్ బార్న్ అంటున్నాడు. సో సిస్టర్ వాజ్ 4 years ఆఫ్ ఏజ్లో మై బ్రదర్ బార్న్ అంటే ఇంకా సిస్టర్ ఏమంటుంది? పెద్ద, అంటే ఇంకా 4 yearsకు ముందుకు మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏమన్నాడు? వాట్ వాజ్ ది ఏజ్ ఆఫ్ మై ఫాదర్ అండ్ మదర్ రెస్పెక్టివ్లీ వెన్ మై బ్రదర్ వాజ్ బార్న్ అన్నాడు. సో ఇక్కడే ఇచ్చినాడు ఒకటి. మై ఫాదర్ వాజ్ 28 years ఆఫ్ ఏజ్ వెన్ మై సిస్టర్ బార్న్ అయినప్పుడు ఫాదర్ ఏజ్ ఎంత అన్నాడు? 28. ఆ 28 సిస్టర్ 4 years ఎల్డర్ అంటే 28 + 4 ఎంత అవుతాడు? 32 ఫాదర్, మదర్ ఎంత? 23. ఎప్పుడు? మై బ్రదర్ బార్న్ అయినప్పుడు. నేను వచ్చేసరికి మదర్ 26, ఫాదర్ 35. మై సిస్టర్ బార్న్ అయ్యే టైంలో ఫాదర్ ఏజ్ 28 అయితే మదర్ ఏజ్ ఎంత? -4 అంటే 19. అది కేసెస్. 28, 19 ఒక పేరు, 32, 23, 35, 26 ముగ్గురు బార్న్ అయ్యే టైంలో ఫాదర్ అండ్ మదర్ ఏజ్. క్లియరా? సో ఓకే, 23 మదర్ ఏజ్ తెలుస్తానే ఏం చేయొచ్చు మనం? డైరెక్ట్గా ఆప్షన్ ఏ పెట్టేయచ్చు. సో అది మనకు స్మార్ట్ టెక్నిక్. క్లియర్? డౌట్ ఉంది ఏమన్నా? ఓకే, మళ్ళీ రిపీట్ చేయమంటారు ఏమన్నా? సో వాడే ఇచ్చాడు. మై బ్రదర్ 3 years ఎల్డర్ టు మీ. ఫాదర్ వాజ్ 28 years ఆఫ్ ఏజ్ వెన్ మై సిస్టర్ వాజ్ బార్న్. మా సిస్టర్ బార్న్ అయినప్పుడు ఫాదర్ ఏజ్ 28. అది దాని గురించి డేటా క్లియర్గా లేదు. వైల్ మై మదర్ వాజ్ 26 years ఆఫ్ ఏజ్ వెన్ ఐ వాజ్ బార్న్. నేను బార్న్ అయినప్పుడు 26, మై బ్రదర్ 3 years ఎల్డర్. 26లో 3 పోతే 23 మై మదర్ ఏజ్ అట్ ది టైమ్ ఆఫ్ మై బ్రదర్స్ బార్న్. సో 23 మదర్ ఉండేది ఒకటే ఉంది, డైరెక్ట్ అదే ఆప్షన్, నో డౌట్. ఇంకా ఎక్స్ట్రా చేస్తే ఆ కేసు. నెక్స్ట్ వన్ చెప్పండి ఆన్సర్. రైట్, సో లాస్ట్ వన్ అనుకుంటా, ఐ థింక్. సో ఆన్సర్ చెప్పండి చదివి. ఏ పర్సన్ వాజ్ ఆస్క్డ్ టు స్టేట్ హిజ్ ఏజ్ ఇన్ ఇయర్స్. రైట్, ఇయర్స్లో చెప్పమని అడిగితే వాడు హిజ్ రిప్లై వాజ్, డైరెక్ట్గా ఆన్సర్ చెప్పడంలే. రైట్, ఏ విధంగా చెప్తాను చూడండి. టేక్ మై ఏజ్ 3 years హెన్స్, మల్టిప్లై ఇట్ బై 3 అండ్ దెన్ సబ్ట్రాక్టెడ్ 3 times మై ఏజ్ 3 years ago and you will know how old I am. What was the age of that person? How? ఆప్షన్స్ ఎట్లా చెప్తావు? చెయ్యి. అంత ఈజీ నా ఆప్షన్స్తో చేయడం. రైట్, వెరీ టైం టేకెన్. ఆప్షన్స్తో చేయొచ్చు. రైట్, ఓకే. ఎట్లా చేస్తాం? టేక్ మై ఏజ్ అంటే ఏం చెప్పాలి నువ్వు? ఆప్షన్ 18 అనుకుంటే 18 తీసుకుంటావు. 3 years టేక్ మై ఏజ్ 3 years హెన్స్ అన్నాడు. 3 years హెన్స్ అంటే 18 + 3 21. దెన్ మల్టిప్లై ఇట్ బై 3 అంటే 21 × 3
63 and then subtracted 3 times of my age 3 years ago. 3 years ago అంటే 18 minus 3, 18 minus 3 15. 15 into 3 45. Right? You will get 63 minus 45 ఎంత? సో ఫస్ట్ ఆప్షన్ వచ్చింది కాబట్టి మనకు కరెక్ట్. ఫస్ట్ ఆప్షన్ రాకపోతే సెకండ్ థర్డ్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ వచ్చింది కాబట్టి నో డౌట్ కరెక్ట్. క్లియర్? రైట్. రైట్. జనరల్ ఈక్వేషన్ అయితే ఏమన్నా రాస్తాం? టేక్ మై ఏజ్ అంటే ఏమన్నా రాస్తాం? ఎక్స్ అనుకుంటాం. 3 years హెన్స్ అంటే ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 3 అవుతుంది. తర్వాత ఏమన్నాడు? మల్టిప్లై ఇట్ బై 3 అన్నాడు అంటే ఇంటూ 3 వేసింటాం. మైనస్ 3 times ఆఫ్ 3 years అగో అంటే ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఏమవుతుంది? మళ్ళీ ఎక్సే వస్తుంది. ఆ ఈక్వేషన్ సాల్వ్ చేసినా కూడా 18 వస్తుంది. ఎట్లా చేసినా ఓకే. ఏమైనా డౌట్ ఉందా? ఓకే. రైట్. నెక్స్ట్ చూద్దాం. 3x ప్లస్ 9 మైనస్ 3x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. 3x క్యాన్సల్. 9 ప్లస్ 9 ఎంత? సరిపోయింది కదా. రైట్. ఓకే. ఎట్లా చేసినా సేమ్ ఆన్సర్. టేక్ మై ఏజ్ 3 years హెన్స్ ఎక్స్ ప్లస్ 3 మల్టిప్లై బై 3 రైట్ మైనస్ 3 ఇంటూ ఓకే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎస్ ఓకే. ఆప్షన్స్తో చేస్తాం. ఫస్ట్ ఆప్షన్ వస్తే నో ప్రాబ్లం, రాకపోతే సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్ చేస్తాం. క్లియర్? రైట్. ఓకే. ఇవి ఏజెస్లో ఉండేటి క్వశ్చన్స్. రైట్. ఆల్మోస్ట్ మ్యాక్సిమం కవర్ అయిపోయినాయి. రైట్. ఆప్షన్స్తో చేయొచ్చు ప్లస్ నార్మల్ ప్రొసీజర్ బేస్ చేసుకోవచ్చు. అంటే కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏజెస్లో నుండి వచ్చే క్వశ్చన్కు అసలు మార్క్ అనేది మిస్ కాదు మనకు సిసాట్ వరకు అయితే కనుక. క్లియరా? రైట్. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకో చాప్టర్ చూద్దాం. థ్యాంక్ యూ.